హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సినటువంటి కల్లు రూపారెడ్డి అనేటటువంటి ఒక మహిళను అతి దారుణంగా ఆగస్టు 11 తేదీన 27 కత్తిపోట్లతో హతమార్చారు. పోలీసులు కూడా ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది అంతు చిక్కనటువంటి పరిస్థితి సంభవించింది. కానీ ఖచ్చితంగా చేసిన తప్పుకు ఎవరు చేశారు, ఎలా చేశారనేది విధి వాళ్ళకి శిక్షిస్తుంది. కాబట్టి వాళ్ళు ఒకే ఒక పదంతో దొరికిపోయారు. వాళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న, గ్లౌజులు వాడారు, మాస్కులు వాడారు, ఎక్కడ సీసీ కెమెరాలు చెప్పకుండా వెళ్ళారు. ఇన్ని చేసినా కూడా ఒకే ఒక పదంతో వాళ్ళు దొరికిపోయారు. ఆ పదమే బాబు అన్న పదం. ఈ బాబు అనే పదం కేవలం ఆమె స్టూడెంట్స్కి మాత్రమే వాడుతుంది. అక్కడ పోలీసులకి అనుమానం వచ్చింది. స్టూడెంట్స్కి ఎంక్వైరీ చేస్తే 15 మంది స్టూడెంట్స్ సెలవు పెట్టి ఉన్నారు. అందులో ఒక ఇద్దరు మాత్రమే సెలవు పెట్టడంతో పాటు ఎక్కువ ఖర్చు చేస్తారనే విషయం బయటపడింది. అక్కడ వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది. అయితే ఈ నేరానికి ఎందుకు పాల్పడ్డారు అని అంటే కేవలం వ్యసన పరులు అయిపోవడం వల్లనే. వాళ్ళు ఏంటంటే వ్యసనానికి బానిస అయిపోయి, ఆమె స్కూల్లో హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో ఈ పిల్లాడు ఒకప్పుడు చదువుకున్నప్పుడు ఈ మొబైల్తో పాటుగా డబ్బులు కూడా ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువగా పిల్లడు అల్లరి చేస్తుండడం వల్ల అవన్నీ బయటపడిన తర్వాత తల్లిదండ్రులు పిలిపించి పిల్లల్ని మందరించి హాస్టల్లో ఉంచకుండా బయట పంపించేయడం జరిగింది. మరి ఆ పిల్లడు బాగుపడాలనే ఉద్దేశంతో, ఆ పిల్లడు వాళ్ళ మిగతా పిల్లలు చెడిపోకూడదనే ఉద్దేశంతో ఆ పిల్లల్ని మందలించి పంపించడం జరిగింది. దాన్నే కక్షగా చేసుకొని కక్షగట్టి ప్రిన్సిపల్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దొంగతనం కోసం, డబ్బు కోసం వెళ్ళిన వాళ్ళ చేతిలో అయితే కత్తులు అవసరం లేదు. మరి అలాగే 1-2 పోట్లు లేదా 3-4 పోట్లతో విడిచిపెట్టేస్తారు. కసితో చేసింది అయితేనే ఎక్కువ పోట్లు పొడుస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కసితో చేసినటువంటి హత్యలాగే కనిపిస్తుంది. ఈ రకంగా నేరస్తులుగా తయారవుతున్నటువంటి విద్యార్థులు ఎందుకు తయారవుతున్నారంటే మొదటగా నిందించే తల్లిదండ్రులను నిందిస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద దృష్టి పెట్టండి. వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా ప్రేమ ఉండొచ్చు కానీ కళ్ళు కప్పేసినంత ప్రేమ మాత్రం ఉండకూడదు. ప్రతి సందర్భంలో కాకపోయినా అప్పుడప్పుడైనా పిల్లల్ని ఒక అనుమాన కోణంతో చూసి వాళ్ళు ఏం చేస్తున్నారా, ఎలా చేస్తున్నారా అనేది గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఒకవేళ అనుమానాస్పదంగా ఉంటే మెల్లగా కనిపెట్టి వాళ్ళని మంచిగా చక్కగా నెమ్మదిగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మరి అలాగే ఇకపోతే ఉపాధ్యాయులు విద్యాబుద్ధులతో పాటుగా విలువలు నేర్పుదామంటే ఈ కరికులంలో అవేమీ ఉండట్లేదు. కాబట్టి ఈ విద్యతో పాటు విలువలు కూడా నేర్పేటటువంటి కరికులం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన కూడా ఉంది. అలాగే ఇంకా ఇటువంటి నేరస్తులు, ఇంత క్రూరమైనటువంటి నేరస్తులుగా తయారవుతున్నటువంటి విద్యార్థులు ఈ సమయంలో అలా తయారవకుండా ఉండడానికి కోసం ఏం చేయాలో ఖచ్చితంగా మేధోమథనం జరగాలి, చర్చోపచర్చలు జరగాలి. దానికి అనుగుణంగా సరైనటువంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ, అలాగే తల్లిదండ్రుల్ని పిల్లలపై కొద్దిగా ఎక్కువగా దృష్టి పెట్టాలని కోరుకుంటూ, అలాగే పిల్లలు కూడా మీరు ఏదైనా నేరం చేస్తే మీరు దొరకమని ఆలోచనతో ఉండకండి. ఖచ్చితంగా ఎక్కడ దొరికిపోతారు. మీరు కూడా ఎటువంటి వ్యసనాలు లోనవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.